ఇది చూడండి, ఇప్పటిదాకా ఆడాడు. ఆడి 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 అసలుకి చిమ్మిని ఇల్లులాగుందా చూడండి. ఇక్కడేమో వంటగదిలో ఏమో అంట్లు కడిగితే ఇలా దొల్లిచ్చేసేసాడు. మ్యాట్ అలా వేసేసాడు. ఇవి అయితే ఇంకా ఇది ఏరుకోవటము, మళ్ళీ దానిలో పెట్టుకోవడము, మళ్ళీ అలా చేయటము. ఇంకా వంట చేయాలి. వంటకు మాత్రము ప్రిపేర్ అవుతున్నాను. బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిద్రపోతున్నాడు కాబట్టి ఇంకా నా పని అయితే నేను చేసుకోవచ్చు. నా పని చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాను. ఇక్కడ ఈయన పాలకూర తీసుకొని వచ్చాడు. ఇదేమో కొత్తిమీర కట్టలో ఒకే ఒక్కటి ఇది ఉంది. ఇదేంటో చెప్పండి. నాకు తెలుసు, మీకు తెలుసో లేదో అని జస్ట్ అడుగుతున్నాను. ఇది ఒక్కటే ఉందబ్బా, నిజంగా లేదు, ఇంకేమీ లేవు. కరివేపాకు అయితే ఉంది, అంటే దాంట్లో వచ్చేసింది లేండి. ఇది వచ్చేసి కొత్తిమీర, పాలకూర. చెప్పాను కదా, కనీసం రోజు మార్చి రోజైనా లేదు అన్న 3 డేస్కి ఒకసారి అయినా సరే మా ఇంట్లో ఆకుకూర మాత్రం కంపల్సరీగా ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. ఇదిగోండి. తర్వాత వచ్చేసేటప్పటికి టమోటాలు, వంకాయలు. సో వంకాయలు కూడా ఉన్నవి. మరి ఏం చేద్దాము ఈరోజు ఈ పూట? ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. మరి ఇదేంటి అంటే ఎక్కువగా పాలకూర టమోటాలు కలిపి వండకూడదు. సో మ్యాక్సిమం నేనేం చేస్తాను అంటే ఇది పప్పులో అన్నా పెడతాను, లేదంటే ఫ్రై అయినా చేస్తాను. యాక్చువల్లీ డైలీ కూడా రోజు మార్చి పప్పు ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇదేం చేస్తాను చూద్దాము. ఈ రెండింటిని కూడా ఏం చేస్తాను చూస్తారా మరి. సో ఇది చూసారా, ఒకటే ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఇది పాలు కాదు, సగ్గుబియ్య పాయసము రాత్రి చేశానని చెప్పాను కదా. సో అదనమాట. అది తాగుతూ రాత్రి తాగలేదండి. నేను రాత్రి తాగలేదు. మా వారికి బుజ్జిగాడికి కాస్తని తాపిచ్చాను. కానీ నేనైతే నా గ్లాస్ మాత్రము అలానే పెట్టేసేసుకున్నాను. ఎందుకు అంటే చేపల కూర తర్వాత వచ్చేసి పాయసము మరుసటి రోజుకి చాలా బాగుంటాయి కదా. సో అందుకోసమే, ఆ టేస్ట్ కోసమే నేను మరుసటి రోజు కోసం ఉంటుంది అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇది తాగుతూ ఇవి కట్ చేసుకోవడానికి కూడా ఇవి తెచ్చేసేసుకున్నాను. కట్ చేసుకున్నవి దీంట్లో వేసుకుందామని ఇది కూడా తెచ్చేసేసుకున్నాను. సో బుజ్జిగాడు పడుకున్నాడు కాబట్టి ఇంకా నేను పని చేసేసుకోవచ్చు. ఇవి పొయ్యి మీద వేసేసి ఇంకా హాల్లో ఉన్నవి క్లీన్ చేసుకోవాలి. ఓకేనా?